హాయ్ వెల్కమ్ టు అవర్ స్పెషల్ చిట్ చాట్ విత్ పెళ్లిగాని ప్రసాద్ మూవీ టీమ్. వాళ్ళు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆ మూవీ గురించి బోల్డ్ అనే విషయాలు వాళ్ళని అడిగే తెలుసుకుందాం. హాయ్ ఆల్ ఆఫ్ యూ, బాగున్నారా? ఎలా ఉన్నారు? బాగున్నామండి. మీరు చాలా ఎనర్జెటిక్ గా కనిపిస్తూ ఉన్నారు అందరూ. అయితే సప్తగిరి గారు, మీరు చెప్పండి, చాలా మూవీస్ లో చాలా ఎంటర్టైన్ చేశారు. ఈ మూవీలో ఎలా ఉండబోతోంది అండ్ మీ శాసనాల గ్రంథం ఏం చెప్పబోతోంది? మిమ్మల్ని నవ్వించడానికి ఏమేమి కావాలో అన్నీ చెప్పబోతుంది. సో మేము చెప్పే శాసనాల గ్రంథం ఎవరు చదివినా పెళ్లి కాని ప్రసాదాలందరికీ పెళ్ళి అయిపోతుంది. సో అంత కాన్ఫిడెంట్గా, అంత సెంటిమెంట్గా ఫీల్ అవుతున్నాం. లైక్ ఎలాంటిది ఒక క్యాచీగా ఉంది. చాలా మంది ఆఫీస్లో చూడండి, చాలా ప్లేసెస్లో అరే పెళ్లిగాని ప్రసాద్ ఇలా పిలుస్తూ ఉంటారు కదా. అలాంటి క్యాచీ టైటిల్ని మీరు తీసుకున్నారు కదా, అయితే వాళ్ళకేం చెప్దాం అనుకుంటున్నారు? అదే వాళ్ళు అలా పిలుస్తున్నారంటే నిజంగా పెళ్లి కాకపోతే పెళ్లి కాని ప్రసాద్ అని పిలుస్తారు. అంటే ఇబ్బందులే చెప్తారా, ఎంటర్టైన్ చేస్తారా? లేదండి, సెంటిమెంట్ లేదు, ఎమోషన్ లేదు, ఏమీ లేదు. 55 సీన్స్ మిమ్మల్ని నవ్వించడమే టార్గెట్గా పెట్టుకొని వస్తున్న సినిమా. పైగా విక్టరీ వెంకటేష్ గారి ఐకానిక్ క్యారెక్టర్ పెళ్లిగాని ప్రసాద్. ఆ క్యారెక్టర్ని ఏమాత్రం తగ్గించకుండా, దానికి ఏమాత్రం చిన్న మచ్చ కూడా రాకుండా ఇంకా ఆ క్యారెక్టర్ వాల్యూని పెంచే విధంగా ఉంటుంది. సో ఈ జూనియర్ పెళ్లిగాని ప్రసాద్ మిమ్మల్ని అందరినీ 2 hours నవ్విస్తారు, పక్కా నవ్విస్తారు 100%. ఓకే, అయితే అభి గారు చెప్పండి, సప్తగిరి గారితోనూ మీరు వర్క్ చేశారు. మామూలుగానే ఆయన హిలేరియస్గా ఉంటుంది, ఆయన బాడీ లాంగ్వేజ్తో సహా ప్రతి ఒక్కటి. మీరు ఎక్కడ బాగా ఎంటర్టైన్ అయ్యారు అండ్ ఎక్కడ బాగా ఏ సీన్లో మీరు బాగా ఇంట్రెస్ట్ ఉన్నారు? అంటే బేసిక్గా నేను అన్నతో ఉంటే ప్రతిరోజు ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఇంకా సపరేట్ ఈ సీన్ ఆ సీన్ అని ఏం లేదు, టోటల్ అన్ని సీన్స్ ఎంటర్టైన్మెంట్. ఇంకా ఫుల్గా. ఎందుకు సప్తగిరి గారిని చూస్ చేసుకున్నారు? లైక్ ఫస్ట్ టైటిల్ పెళ్లిగాని ప్రసాద్ అనుకున్నాము. సో దీనికి ఎవరు యాప్ట్ అని ఆలోచించుకుంటే బేసిక్గా మొగజాతి ఆనిముత్యం సప్తగిరి గారు కాబట్టి తనైతేనే పర్ఫెక్ట్ అని చెప్పి తన దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అయ్యామన్నమాట. అయితే మీరు చాలా వరకు చూసుకుంటే ఇండస్ట్రీలో చూసుకుంటే చాలా తక్కువ టైంలో వచ్చారు, వెంటనే అందరి ఇళ్లలోకి వెళ్ళిపోయారు అన్నట్టుగా పేరుంది. అండ్ అంత ఇదిగా కూడా మీరు వెళ్ళిపోయారు కూడా. మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది అది విన్నప్పుడు? అదృష్టమే కదండి, లక్కీగా అటువంటి క్యారెక్టర్స్ పడడం, డైరెక్టర్లు అందరూ అటువంటి క్యారెక్టర్స్ ఇవ్వడం, సో మన పైన ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి అటువంటి క్యారెక్టర్స్ రాయడం, దాన్ని మన తగ్గట్టు మన బాడీ లాంగ్వేజ్, మన చిత్తూరు స్లాంగ్ అండ్ నా హావభావాలు ఇవన్నీ ప్రజలకు నచ్చడం, ఇలా మీమ్స్గా అన్ని రకరకాలుగా రావడం, నిజంగా ఇది గాడ్ గ్రేస్, దేవుడి గిఫ్ట్. మీరు అన్నట్టు మ్యాక్సిమం ఆఫ్ మీమ్స్లో మీరు ఉంటారు, అవును, పక్కా ఉంటారు. ఇప్పుడు మేము వాడుకునే ఆ వాడుకలో ఆ లాంగ్వేజ్ ఉంటుంది కదా, మ్యాక్సిమం ఉంటారు, అవి ఉంటూ ఉంటాయి. అయితే ఇంతకుముందు మీరు చేసిన మూవీస్ మ్యాక్సిమం ఎంటర్టైన్ చేశారు, ఇది వాటికి ఎలా డిఫరెన్స్ అంటారు? అంటే ఇన్నాళ్ళు నన్ను ఒక సప్తగిరిలో అదే మీరు అన్నట్లు మీమ్స్ వాడుకునేంత రేంజ్లో ఆ హావభావాలు అవన్నీ మీరు చూసుంటారు. సో అవన్నీ ఒక 10 yearsగా చేసాం. సో మనంగా ఏదో ఒక మార్పు తీసుకోవాలి, మనం కూడా మిగిలిన కూడా చేయగలము అనే ఒక థాట్ ప్రాసెస్తో సప్తగిరి ఎక్స్ప్రెస్, సప్తగిరి LLB చేయడం జరిగింది. అందులో సెంటిమెంట్ కావచ్చు, ఎమోషన్ కావచ్చు, అవన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ప్రజలకి మనం చూపించడం జరిగింది. సో దాని తర్వాత వస్తున్న ఈ సినిమా అంటే ఈ స్క్రిప్ట్లోనే ఆ హ్యూమర్ ఉంది మెయిన్. మనము ఆ హ్యూమర్ని చెడిపోయకుండా రైటర్స్ చెప్పింది మనం విన్నామంటే ఈ సినిమా క్లీన్గా వస్తుందని ఫస్ట్లోనే ఒక ఐడియా వచ్చింది. సో మనం పర్ఫార్మెన్స్ కన్నా స్క్రిప్ట్ పర్ఫార్మెన్స్ చేయాలి. సో ఆ రకంగా ఈ సినిమా నాకు లక్కీగా దొరికింది. ఈ స్క్రిప్టే మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. అయితే టీజర్లో చూసుకుంటే మీ ఇద్దరి కాంబోలో ఉన్న ఆ కొద్దిసేపే హిలేరియస్గా నవ్వించారు. త్రూ ఆన్ ఆ మొత్తం ఫుల్ లెంత్ ఆ మూవీలో అయితే అసలు ఇంకెలా ఉంటుందా అన్న థాట్లోనే మేము ఉన్నాము. అయితే ఆ మురళీధర్ గౌడ్ గారితో మీ ఎక్స్పీరియన్స్ని ఒకసారి షేర్ చేసుకుంటారా? షూర్ మేడం. ఇప్పుడు లేటెస్ట్ సెన్సేషన్ అది ఆయన, అందరికీ ఫాదర్ ఆయనే. అవునా? ఒక ఫాదర్ క్యారెక్టర్ అని అంటే ఫస్ట్ ఆయన పేరు గుర్తొస్తుంది, ఆయన గుర్తొస్తున్నారు అందరికి కూడా. ఇంకోటి చెప్తున్నా అండి, ఈ సినిమాలో నాకు బాగా నాకన్నా బాగా నచ్చిన క్యారెక్టర్ మురళీధర్ గౌడ్ గారు. ఎలా అంటే ఆ క్యారెక్టర్ ఒక మీటర్ ఉంటుంది, ఆ మీటర్ నుంచి ఒక్క సెకండ్ కూడా బయట పోకుండా చేశాడు. అంటే అలా వెళ్తే ఏమైపోతుందో అని దానికి ఒక మీటర్ అనుకొని ఆ ఎక్స్ప్రెషన్స్తో నాతో మాట్లాడే విధానం కావచ్చు, నేను కెమెరా ఫ్రంట్ పర్ఫార్మెన్స్ చేస్తుంటే బ్యాక్గ్రౌండ్ నిలబడి ఉంటారు కానీ అప్పుడు కూడా ఆయన యాక్ట్ చేశారండి. నాకు అది చాలా హ్యాపీ అనిపించింది. ఒక చోట ప్రమాణం చేస్తున్నప్పుడు అలా నిలబడతారు, అలా ఎస్ మా కొడుకు ప్రమాణం చేస్తున్నాడని. అలా ఈజ్ ఎక్సలెంట్ ఆర్టిస్ట్. నిజంగా మనకు ఈ జనరేషన్కి ఆయన దొరకడం ఒక లక్కీ.
నిజంగా చెప్తున్నాను, అది ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, చెప్తుంటే కూడా నాకు నవ్వు వస్తుంది. ఆ టీజర్ ప్రమాణం చేసేది కానీ ప్రతి ఒక్కటి, ఇంత కట్నం తీసుకున్నారా తీసుకోలేదా, పెళ్ళయిందా కాలేదా మీకు? అదే 21వ తారీఖు చెప్పేస్తామండి ఎంత వచ్చింది కట్నం అంతా చెప్పేస్తాం. కట్నం కొంచెం రూపాయి కూడా తగ్గేది లేదని చెప్పేశారు ఆల్రెడీ మీ ఫాదర్. ఎంత తీసుకున్నా ఒక లారీ మాట్లాడి మీకు ఇచ్చేస్తా. కొంత ఇవ్వండి చాలు, మొత్తం వద్దు నాకు, కొంత ఇవ్వండి, మళ్ళీ మీకు కూడా కావాలి కదా. అయితే ఇప్పుడు అభి గారు ఓన్లీ కట్నం కాన్సెప్ట్ హిలేరియస్గా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ అంటూ ఉన్నారు. దాంట్లో ఏమైనా చిన్న మెసేజ్ ఇచ్చిండ్రు, ఎందుకంటే కట్నం కూడా అని అన్నారు కదా, ఏమైనా మెసేజ్ లాంటిది ఏమైనా ఇవ్వడం జరిగిందంటారా? మెసేజ్ ఏం లేదు, నార్మల్ ఫుల్ ఎంటర్టైన్మెంట్. అంటే ఇందులో ఈ కట్నం గురించి కాకుండా ఇంకో హీరోయిన్ ఫ్యామిలీ గురించి ఒకటి ఉంటుంది, ఒక స్టోరీ ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. ఓకే, ఫుల్ హిలేరియస్ ఉంటుంది. దాచిపెట్టాడు. అది ట్రైలర్ లో వస్తుంది. మీరు చాలా దాచారు, హీరోయిన్ కూడా దాచేసారు మీరు. ట్రైలర్ లో వస్తుంది కాదు, ట్రైలర్ లో ఉంటుంది. మీరు ప్రియాంక గారిని కూడా దాచేసారు. అట్లా అట్లా అసలు ఎక్కడ అనుకునే లోపు వెళ్ళిపోయారు, అసలు కనిపించలేదు. అంత అందమైన అమ్మాయిని చాలా జాగ్రత్తగా అప్పుడప్పుడు మాకు కొంచెం క్యూరియాసిటీ క్రియేట్ అయింది తెలుసా అండి. మొత్తం ట్రైలర్లో మొత్తం అమ్మాయి ఉంటుందండి, ఇంకోటి సినిమాలో కూడా అమ్మాయి ఉంటుంది. మేము యాక్ట్ చేస్తుంటే అమ్మాయి మమ్మల్ని అందరినీ ఆడుకోవడం జరుగుద్ది. వీఆర్ సో క్యూరియస్, ఎందుకనంటే అక్కడ హీరోయిన్ అక్కడ కనిపించే లోపు వెళ్ళిపోయింది. మీరు అక్కడ ఫారినర్స్ తో ఉన్నారు, ఎక్కడున్నారు ఎక్కడుంది హీరోయిన్ అంటే ఇది జోక్గా కాదండి, 2 కాన్సెప్ట్లు ఉంటాయి సినిమాలో. ఒకటి హీరో ఫ్యామిలీకి సంబంధించిన ఒక కాన్సెప్ట్, 2 హీరోయిన్కి సంబంధించిన ఒక కాన్సెప్ట్. ఈ 2 క్లాష్ అయ్యేది సినిమా. సో ఇప్పుడు నా క్యారెక్టర్ ఓపెన్ చేస్తారు, ఫర్దర్గా హీరోయిన్ క్యారెక్టర్ వాళ్ళ ఫ్యామిలీ ఆ కాన్సెప్ట్ ఏంటో ఓపెన్ చేస్తారు. వీళ్ళిద్దరికి ఎలా పడింది అనేది సినిమా, ఒక 2 ఇళ్ళ మధ్య జరిగేటువంటి ఒక కాన్సెప్ట్ ఇది. సో కాబట్టి తప్పకుండా అది క్యూరియాసిటీగానే ఉంటుంది. నేను కూడా ఈ సినిమాలో వెయిట్ చేసేది వీళ్ళ కాన్సెప్ట్ తెలుసుకోవడం కోసం వెయిట్ చేస్తాను. సో అదే మీకు ఫన్ బ్లాస్ట్ అవుతుంది. ఓకే, మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఇప్పుడు మీరు చెప్పండి. సో నా క్యారెక్టర్ పేరు ప్రియా. అంత క్రియేటివిటీ నా పేరు మీద మీరు చూపలేదు. అది ఆల్మోస్ట్ మై పెట్ నేమ్. సో అది మరి మార్చొచ్చు కదండి, ప్రియా అని అంతకన్నా ఇబ్బంది పడుతున్నారు. సెంటిమెంట్ వాళ్ళకి ప్రియా సెంటిమెంట్. మరి 2 మీరే చెప్తారు. అవును, అతనికి అదే సినిమా జీన్స్ చూసినప్పటి నుంచి ఆ పాట పాడేవాడు ఎప్పుడు చెట్లో, ప్రియా ప్రియా చంపొద్దే, ఆ పాట ఇష్టం. ఏం మన సినిమాలో హీరోయిన్ పేరు అన్న ప్రియా అన్నాడు, పెట్టుకోరా. సో అలా అతనికి ప్రియా కదా. కాదు, నేను ఆవిడతో మాట్లాడిద్దామని అనుకున్నారు, ఆవిడకి మీరు ఛాన్స్ ఇవ్వట్లేదు. మీరు చెప్పేంత వరకు మాట్లాడము మేము. లేదు, మీరు మాట్లాడాలి. మేము అలిగాం, మేము మాట్లాడండి మేడం. మాట్లాడు. Honestly, I have to give the credit to my co-actors, especially my family members. JC garu, Annapurna garu, Pramodini garu, Basha garu, వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. యా, ఫస్ట్ డే ఫస్ట్ షాట్ వాళ్ళతోనే జరిగింది. చాలా హెల్ప్ చేశారు బికాస్ వాళ్ళకి కామెడీ కొంచెం అలవాటు ఉంది, నాకు అస్సలు లైక్ నాకు అదే ఓవర్ యాక్టింగ్ అనిపించింది. ఇంత రియాక్షన్ ఇవ్వాలా, ఇంత ఇస్తే చాలు కదా. వాళ్ళు చాలా హెల్ప్ చేశారు నాకు, బాడీ లాంగ్వేజ్కి, డైలాగ్ డెలివరీకి చాలా హెల్ప్ చేశారు. సో ఐ థింక్ థ్యాంక్ యూ. అండ్ దెన్ సప్తగిరి సార్ గురించి అందరికీ తెలుసు. అందరి గురించి చెప్పారు, సప్తగిరి గారు వస్తున్నా. సప్తగిరి సార్ ఆబ్వియస్లీ అందరికీ తెలుసు. హిస్ ఎనర్జీ ఆన్ ద సెట్స్ అండ్ ద వే హీ టేక్స్ హిస్ జాబ్, దట్ ప్యాషన్ ఇస్ ఆల్ వెరీ వెరీ ఇన్స్పైరింగ్. మీరు ఏ సీన్లో బాగా ఎంజాయ్ చేశారు? నేనా, అసలు ఒక సీన్ ఉంది చెప్పాలా? చెప్పండి, ఇంకా అయిపోయింది చెప్పండి. మంచి సీన్ ఉంది. మీ దగ్గర యూట్యూబ్ లో పోస్ట్ చేసాడు, నా దగ్గర మేకింగ్ వీడియోస్ లేదు. చెప్పండి, నన్ను అడిగింది ఏదో యాక్షన్ సీక్వెన్స్ ఉంది సార్, మా ఇంటికి వస్తారు. అందుకని చెప్పను 21st March 21st మీరు థియేటర్స్కి వెళ్ళి చూడండి. సరే, ఓకే, మీరు హిలేరియస్ గా నవ్వి పడి దొర్లి నవ్వుతారంటారు. నాకు అది చాలా నచ్చింది, ఆ సీన్ చాలా నచ్చింది. ఆ సీన్ లో సార్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ నెక్స్ట్ లెవెల్. చెప్పండి. నేను చెప్పను. ఇంతకు ముందు మూవీస్ కి దీనికి అసలు ఎంత డిఫరెన్స్ కదా మీ యాక్టింగ్ లో, ఎలా అనిపించింది, దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు మీరు? అక్కడ నుంచి అసలు మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ లైక్ చెప్పాలంటే But I think I'll give credit to my director, my writers, Lohit garu, Akhil garu, Abhilash garu, and my co-actors Saptagiri garu. వాళ్ళందరినీ అబ్జర్వ్ చేసి నేర్చుకున్నా నేను. అంతే. నెక్స్ట్ అయితే ఒక మంచి ఎంటర్టైనింగ్ మూవీలో మీరు మంచిగా ఎంటర్టైన్ చేయగలన్న కాన్ఫిడెన్స్ అయితే వీళ్ళు ఇచ్చారు మీకు. yes for sure. Yeah. మీ ఇద్దరు ఎప్పటి నుంచి బాగా తెలుసు?
ఇదే ఈ సినిమా నుంచే పరిచయం, ఈ సినిమా నుంచే పరిచయం. వచ్చి స్టోరీ చెప్పినప్పుడు ఆ టీం మొత్తం స్టోరీ చెప్పినప్పుడు ఎక్స్ట్రాడినరీగా చెప్పారు. అంటే ఈ సినిమాలో ఓవరాల్గా నేను చెప్పడం ఏంటంటే సినిమా అంతా అయిపోయిన తర్వాత సప్తగిరి హీరో కాదండి, ఒక క్యారెక్టర్లా కనపడతాడు. నాకు మెయిన్ అది నచ్చింది. అంటే వీళ్ళ పర్ఫార్మెన్స్, వీళ్ళ ఫ్యామిలీ చేసే హడావిడి అనేది అది దాని ముందు మీతో అందరూ సైలెన్స్, అదే ఫన్ బ్లాస్ట్ మనకి. కాబట్టి అది బాగా నచ్చింది. ఇటువంటి క్యారెక్టర్ చేయలేరా మనం అనేది నచ్చింది. సో ఓవరాల్గా హీరోయిన్ గారు అండ్ వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళందరూ చేసిన హంగామా ఈ సినిమాకి మెయిన్ అసెట్. అయితే ఇప్పుడు మురళీధర్ గారిని అండ్ సప్తగిరి గారిని ఇద్దరిని ఒక ఫ్రేమ్లో ఉంచారు. విడివిడిగా ఫ్రేమ్లో అని అంటే ఓకే, ఈయన సీన్ వేరు అది ఉంటుంది. ఇద్దరు హిలేరియస్గా బ్యాక్ టు బ్యాక్ ఎట్లా ఉంటుందని అంటే వాళ్ళ పంచులు కానీ ఇలా వేరేలా ఉంటుంది, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఇదంతా. రెండు మీరు ఎలా బ్యాలెన్స్ చేశారు? వాళ్ళు ఆన్ స్క్రీన్ ఎలా చేశారని సప్తగిరి గారిని అడుగుతాను. వాళ్ళిద్దరిని మీరు ఎలా బ్యాలెన్స్ చేశారు? బ్యాలెన్స్ అంటే ఒకళ్ళు ఎక్కువ అవ్వకూడదు, ఒకళ్ళు తక్కువ అవ్వకూడదు, ఇద్దరు ఈక్వల్గా ఉండాలి. అంటే వాళ్ళకి క్యారెక్టర్, వాళ్ళు బేసిక్ క్యారెక్టర్లోనే ఉన్నారనమాట. సో ఒక మీటర్ ఉంటుంది ప్రతి క్యారెక్టర్కి. సో ఆ మీటర్లోనే ఇద్దరు ఉన్నారనమాట. ఎవరి క్యారెక్టర్ వాళ్ళ మీటర్లో ఉన్నారు ఇద్దరు. అట్లా బ్యాలెన్స్ అయిపోయింది. అసలు ఎట్లా చెప్తున్నారు ఈయన, అసలు చాలా అది ఎంటర్టైనింగ్ మూవీ అని అన్నట్టు చెప్పట్లేదు. నేను నిజంగా అది నిజమండి. ఎందుకోసం అంటే స్క్రిప్ట్లో హ్యూమర్ ఉంది. నేను మళ్ళీ అదే చెప్తాను. ఇప్పుడు ఒక స్క్రిప్ట్ గానా సీన్ గానా మనం ఎలివేట్ చేయాలి అనుకోండి, అప్పుడు మనం చేయాలి, పర్ఫార్మెన్స్ చేయాలి, రకరకాల హావభావాలు ఇవ్వాలి, ఇవన్నీ చేయాలి. కాకపోతే ఓవరాల్గా ఆ స్క్రిప్ట్లోనే ఆ హోమర్ ఉంది కాబట్టి దాన్ని మనం చెడపకుండా ఉంటే చాలు. అందుకే ఈ సినిమా నేను బాగా నచ్చిందండి. దాన్ని మనం డిస్టర్బ్ చేయకూడదు. అలా మురళీధర్ గౌడ్ క్యారెక్టరు నాది, వీళ్ళ ఫ్యామిలీది. వీళ్ళ ఫ్యామిలీకి ఒక ఫ్రీడమ్ ఉంది. వీళ్ళందరూ అందుకే అమ్మాయి అనేది కొద్దిగా ఓవర్ ద బార్డర్ చేయొచ్చు. ఈ ఫ్యామిలీ అనేది ఒక ఓవర్ ద బార్డర్ చేయొచ్చు. వాళ్ళ కంటెంట్ని కట్టుబాట్లు ఉన్నాయి. మా నాన్నకు ఒక కట్టుబాట్లు ఉన్నాయి, నాకు ఒక మా నాన్న చెప్పేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ నేను పాటించాలి. మేము ఒక స్ట్రిక్ట్ ఫ్యామిలీ ఉంటుంది, దాంట్లో ఒక దండుమాలిన ఫ్యామిలీ వీళ్ళు వస్తారు. వచ్చిన తర్వాతే తెలియదు. అందుకే అమ్మాయి మేము కొంచెం ఓవర్ ద బార్డర్ అంటుంది. అదే ఈ సినిమాకి ప్లస్. ఇటు సైడ్ డౌన్ ఉన్నప్పుడు ఈ సైడ్ అప్ ఉండాలిగా, అది బ్యాలెన్స్ అయింది. ఇంతకీ వాళ్ళు మీ ఫ్యామిలీలోకి ఎంటర్ అయ్యారు, మీరు వాళ్ళకి మారారా, వాళ్ళు మిమ్మల్ని మార్చేశారు? బేసిక్గా చెప్పాలంటే రెండు కాన్సెప్ట్ని చాలా ఫన్నీగా క్లాష్ చేయించారు, రెండు ఫ్యామిలీని. అది మన ఫన్ బ్లాస్ట్ అవుద్ది. చాలా థిన్ లేయర్, ఎక్కువ భారీగా మీ పైన కథను మోపి పెద్ద కథ మీకు చెప్పి ఒక ఎమోషన్స్, సెంటిమెంట్ ఇలా డిఫరెంట్ వేలో తీసుకెళ్ళలేదు. ప్రతి సీను ఎంటర్టైన్ చేయడానికి చేసాం. సో ఇది స్టోరీ చెప్పడం కన్నా చూస్తేనే మీకు ఆ ఫన్ మోడ్ ఉంటుంది. ఇప్పుడు నాతో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మీరు ఎంజాయ్ చేశారు లేదా? మేము ఇంకోటి ఏంటంటే ఇంత కాన్ఫిడెంట్గా వాయిస్ మాది వస్తుందంటే మీరు అర్థం చేసుకుంటాం. ఇంత రిజల్ట్ పైన అంటే అవుట్పుట్ పైన మేము ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాము, చూస్తున్నారు కాబట్టి చూస్తున్నాము. ప్లస్ ఇంకోటి ఏంటంటే దీని వెనక నిలబడ్డ వాళ్ళు కూడా పెద్ద వాళ్ళు నిలబడ్డారు. సినిమా చూసి ఎస్విసి లాంటి పెద్ద గొప్ప బ్యానర్ నిలబడిందంటే వాళ్ళు సంక్రాంతికి వస్తున్న తర్వాత ప్రతి అడుగు వాళ్ళ ఆతి చూచి వేస్తున్నారు. అంటే అంత పెద్ద ఇండస్ట్రీ, రీజనల్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత. సో ఆ కావలో మాకు శిరీష్ అన్న రాస్తారు, వాళ్ళ బ్లెస్సింగ్స్ దొరకడం అనేది నిజంగా ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఓకే, అయితే దీనికి ఎంటర్టైన్మెంట్తో పాటు వీటన్నిటిని ఎలివేట్ చేయాలంటే మ్యూజిక్ చాలా అవసరం. మ్యూజిక్ని బట్టి అది ఎలివేట్ అవుతూ ఉంటుంది. మ్యూజిక్ ఎలా ఉండబోతుంది? శేఖర్ చంద్ర మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగా ఇచ్చారండి. ఆర్ఆర్తో చాలా హై ఎలివేట్ అవుతుంది. ఇప్పుడు బేసిక్గా కామెడీ డైలాగ్స్తో పాటు ఆర్ఆర్తో ఇంకా హై ఎలివేట్ అయింది అనమాట. సో శేఖర్ చంద్ర గారు మ్యూజిక్ డైరెక్టర్. అయితే ఇప్పుడు నార్మల్గా ఈ మధ్యకాలంలో అయితే థ్రిల్లర్స్ వస్తున్నాయి, రకరకాల మూవీస్ వస్తున్నాయి, క్రైమ్ ఇలా వస్తుంది. ఒక మంచి ఎంటర్టైనింగ్ మూవీ, అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ని కోరుకుంటూ ఉన్నారు. వాళ్ళకి మేము 100% న్యాయం చేస్తాము అని అనుకుంటున్నారా? 200% అండి. ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ కూడా రీజనల్ లాంగ్వేజ్లో ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్. ఎందుకు అడిగానంటే చాలా వరకు సీరియస్ మూవీస్ చూసి 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 బోర్ వచ్చేస్తుంది. ఒక మంచి ఎంటర్టైనర్ కావాలని చాలా మంది ప్రేక్షకులు కోరుకుంటూ ఉన్నారు. ఆ ఎంటర్టైన్ మూవీకి ఎగ్జాంపులే మనకి సంక్రాంతికి వస్తున్నాం. 300 crores కలెక్ట్ చేసింది బికాస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అవును. సో మీరు అన్నట్లు లక్కీగా దాని బ్యాక్ మాది కూడా ఒక మంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వస్తుంది కాబట్టి భగవంతుడు మమ్మల్ని కూడా బ్లెస్ చేయాలని కోరుకుంటున్నా. తప్పకుండా. అయితే మీ మొత్తం అందరి క్యారెక్టర్స్లో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఎవరిది? మీది కాదు, మురళీధర్ గారిది కాదు, ఇంకెవరిది నచ్చింది? హీరోయిన్ అండ్ ఫ్యామిలీ. నేను లిటరల్లీ వెయిటింగ్, అంటే వాళ్ళ చేసే హంగామాను. మీరు ఫస్ట్ నుంచి కూడా అదే చెప్తున్నారు, హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ. ఎందుకోసంటే మీ ఫ్యామిలీ గురించి చెప్పుకోవట్లేదు. నాకు సంబంధించిన ఫ్యామిలీ టీజర్లో చెప్పేశాం, ఓన్లీ నా క్యారెక్టర్ రివీల్ చేసేసాం.
వీడు ఎంత స్ట్రిక్ట్గా ఉంటాడు వాళ్ళ ఫాదర్కి అనుగుణంగా ఈడు ఎలా బతుకుతున్నాడు అనేది ఓపెన్గా చెప్పేశాం. ఇప్పుడు చెప్పాల్సిందంతా ఏముంది, ఈ ఫ్యామిలీయే మనకి ఇంపార్టెంట్ సినిమాలో. అదే ఇందాక చెప్పినట్టు వీళ్ళు వచ్చి మమ్మల్ని ఢీ కొడితే ఎలా ఉంటుందని సినిమా, అది దానికోసం వాళ్ళు ఏం చేశారనేది సినిమా. కాబట్టి నాకు నచ్చింది ఏంటంటే హీరోయిన్ క్యారెక్టర్ కావచ్చు, వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ అండ్ బామ్మ మన సీనియర్ నటి అన్నపూర్ణమ్మ, ఆమె నిజంగా అన్నపూర్ణమ్మ గారు అండ్ వీళ్ళ మమ్మీగా చేసిన ప్రమోదిని గారు అండ్ మన వడ్లమాని శ్రీనివాస్ గారు, వీళ్ళ ముగ్గురికి 3 వేరియేషన్ క్యారెక్టర్లు ఉంటాయండి. అతనికి ఒక క్యారెక్టరేషన్ ఇచ్చారు, వీళ్ళ అమ్మకు ఒకటి ఇచ్చారు, పెద్దమ్మకు ఒకటి ఇచ్చారు, అండ్ వీళ్ళ ఫ్యామిలీలో ఉన్న భాషకు ఇచ్చారు. నిజంగా భాష గురించి హార్ట్ఫుల్గా ఒక మాట చెప్తున్నాను. భాషతో నేను యాక్ట్ చేస్తున్నప్పుడు ఒక 7-8 years బ్యాక్ సప్తగిరి అనేవాడు ఎలా ఉండేవాడు, సప్తగిరిని చూసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటాడండి భాష స్పాట్లో. నేను ఇంకో విషయం ఏంటంటే, నేను ఎవరన్నా చూసి పగలబడి నవ్వానంటే భాషను చూసి నవ్వేవాడు నేను. ఏమర్థమైందా, నిజంగా అంత టాలెంట్ ఉందండి ఆ అబ్బాయికి. భగవంతుడి దయ వల్ల అతనికి గొప్ప భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక కమెడియన్ చూస్తే నవ్వడం చాలా తక్కువ ఉంటుంది. నాకు అది ఆటోమేటిక్గా నన్ను నేను చూసుకుంటే రిఫ్లెక్ట్ అయ్యేవాడు. ఒక సీన్లో అయితే మేము ఎదురుపడతాం, అతను నేను పడినప్పుడైతే నేను చూడండి నవ్వకుండా నవ్వేసి పక్కన కూర్చున్నాను. బ్రదర్ నిజంగా అప్పుడే అన్నాను, నిజంగా నేను చూసి నేను నవ్వుతున్నాను బ్రదర్, నాకు నవ్వు తెప్పిస్తానంటే అసలు యు ఆర్ నాట్ ఆర్డినరీ పర్సన్, గాడ్ బ్లెస్ అని అప్పుడే టీం మొత్తం అతన్ని అప్రిషియేట్ చేసింది. ఓకే, మీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే, మీ జోష్ చూస్తుంటే, మీ అవుట్పుట్ చూసిన తర్వాత మీలో ఈ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఈ మూవీ నిజంగానే చాలా అద్భుతంగా వచ్చింది అని అయితే మాకు అర్థమైపోతుంది. ఎందుకంటే మీ ఫేస్లో తెలిసిపోతుంది మాకు. అండ్ 21st March వస్తున్న మీ మూవీ మంచి హిట్ అవ్వాలని, అందరినీ ఎంటర్టైన్ చేయాలని మేము కోరుకుంటున్నాము. అండ్ ప్రామిస్ చేయాలి మేడం, మీరు 100 టికెట్లు కొనాలి. ఓకే, 100 టికెట్లు కొనాలంటారా? నా టికెట్ ని కొనుక్కుంటాను, నా ఫ్యామిలీ టికెట్స్ అన్ని కొనేస్తాను. ఇంకొక 90 కొనండి మేడం, ఏముంది అందేముంది, నిజంగా చెప్తున్నా. సో మేడం గారు ప్రామిస్ చేశారు 100 టికెట్లు. V6 మేడం 100 టికెట్లు, మౌనిత 100 టికెట్స్. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. మాకు ఇప్పుడు ఇంత చాలా ఫన్గా, మాకు చాలా ఎనర్జీగా ఇంటర్వ్యూ చేసిన మీకు కూడా థ్యాంక్ యూ చెప్తున్నా మేడం. మీ జోష్ మాలో నింపారు పొద్దున్న. 70 కేజీలు ఉంటాయండి మీ ఎనర్జీ, 70 కేజీస్ ఉంటుంది. 50 ఎనర్జీ 70 అలా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్ టు V6 News.